హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు స్వాతి. ఇవాళ జెల్లీని ఇంట్లోనే ఎలా చేయాలో చూసేద్దాం. జెల్లీని పిల్లలందరూ చాలా ఇష్టంగా తింటారు కదా. ఇప్పటి వరకు ఇంట్లో ఒక్కసారైనా జెల్లీ ట్రై చేయకపోతే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. మీరే కాదు, మీ పిల్లలు కూడా చేసేయచ్చు. అంత ఈజీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, టెక్స్చర్ అయితే ఎంత బాగా వచ్చిందో. ఇక ఈ జెల్లీని ఎలా చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం. బయట మనకు మార్కెట్ లో జెల్లీ క్రిస్టల్ మిక్స్ అని డిఫరెంట్ ఫ్లేవర్స్ లో అవైలబుల్ గా ఉంటాయి. నేనైతే ఇక్కడ రాస్బెర్రీ ఫ్లేవర్ ది తీసుకున్నాను. కాస్ట్ కూడా ఇది పెద్దగా ఎక్కువేం ఉండదండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు దీన్ని కట్ చేసి చూద్దాం. చూస్తున్నారు కదా, ఇందులో ఒక చిన్న ప్యాకెట్ లాగా ఇచ్చారు. అలాగే లోపల పౌడర్ లాగా ఉంది. ఈ చిన్న ప్యాకెట్ లో ఉంది కదా, దీన్ని అగర్ అంటారు. ఇప్పుడు ముందైతే ఒక బౌల్ ని తీసుకొని ఇందులోకి ఈ పౌడర్ మొత్తాన్ని వేసి, అలాగే ఇందులో వచ్చిన చిన్న సాచెట్ ఉంది కదా, దాన్ని కూడా కట్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవి రెండు మిక్స్ అయ్యేలా స్పూన్ తో ఉండలేమి రాకుండా స్మూత్ గా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇవి రెండు ఎంత బాగా కలిస్తే జెల్లీ మనకు అంత బాగా వస్తుంది. సో దీన్ని మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని 1/2 లీటర్ వాటర్ ని ఇందులో పోసి, ఈ వాటర్ ని మనం స్టవ్ మీద పెట్టి బాగా మరగనివ్వాలి. మనం తీసుకున్న వాటర్ ఇంచుమించు ఒక 1/2 లీటర్ వరకు ఉంటాయి. చూస్తున్నారు కదా, వాటర్ కూడా మరిగిపోయాయి. ఇప్పుడు కొంచెం కొంచెంగా ఈ వాటర్ ని ముందుగానే మనం మిక్స్ చేసుకున్న పౌడర్ లోకి యాడ్ చేసుకోవాలి. వాటర్ ఒకసారి ఇందులో యాడ్ చేసిన తర్వాత ఉండలేమి లేకుండా స్పూన్ తో ఇలా స్మూత్ గా కలుపుకోవాలి. వాటర్ వేసి మనం కలుపుతూ ఉంటే ఇందులో ఉన్న పౌడర్ మొత్తం వాటర్ లో కరిగిపోయి బాగా కలిసిపోతుంది. ఇది స్టార్టింగ్ లో చూడటానికి వాటరీగా అనిపిస్తుంది. అరే, మనం చేసిన ప్రాసెస్ కరెక్టేనా కాదా అన్న కంగారేం పడకుండా మనం కలిపి పెట్టుకున్న ఈ వాటర్ ని డిఫరెంట్ షేప్స్ రావడానికి మౌల్స్ ఏమన్నా యూజ్ చేయొచ్చు, లేదా చిన్న చిన్న గిన్నెలు గానీ, లేదా ఒక మీడియం సైజ్ బౌల్ తీసుకొని మొత్తం అంతా ఒకే దాంట్లో కూడా పోసి కదిలించకుండా 1 or 2 hours బయట పెట్టినా సరే జెల్లీ అనేది రెడీ అయిపోతుంది. లేదా చల్లగా జెల్లీ తినాలనిపించింది అనుకోండి, ఒక 2-3 hours ఫ్రిడ్జ్ లో పెట్టి డీమోల్ చేసుకోండి. నేనైతే ఫ్రిడ్జ్ లో పెట్టాక 2 hours తర్వాత డీమౌల్ చేసి చూపిస్తున్నాను. డీమౌల్ చేయడానికి ముందు చుట్టూ ఒకసారి ఇలా చాక్తో లూజ్ చేసుకోండి. ఇలా చాక్తో ఒకసారి లూజ్ చేసిన తర్వాత దీని మీద ఒక ప్లేట్ పెట్టి రివర్స్ తిప్పి 1-2 సార్లు ట్యాప్ చేస్తే సరిపోతుంది. చూసారు కదా, నేను ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ అయితే చేశానండి. నేను తీసుకున్న బౌల్లో అడుగున కొంచెం వాటర్ ఉన్నట్లున్నాయి. ఒక చిన్న పోర్షన్ వరకు లూజ్ గా ఉంది. బట్ ఓవరాల్ గా టెక్స్చర్ అయితే చాలా బాగా వచ్చింది. మీరైతే ఈ మిస్టేక్ చేయకుండా చూసుకోండి. చూస్తున్నారు కదా, జెల్లీ టెక్స్చర్ ఎంత బాగా వచ్చిందో. పిల్లలైతే డిఫరెంట్ షేప్స్ లో ఉంటే ఇష్టపడతారు కాబట్టి సిలికాన్ మౌల్డ్స్ ని యూజ్ చేయండి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. లాస్ట్ లో ఇలా జెల్లీ మీద షుగర్ తో డెకరేట్ చేశాను. షుగర్ అనేది మ్యాండేటరీ ఏం కాదు. ఈ షుగర్ ని మీరు స్కిప్ చేసినా పర్లేదు. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.